బాందాయి ప్రాంతంలో ఉగ్రవాదులు కొత్త స్థావరం ఏర్పాటు చేసుకున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. హిజ్బుల్ ముజాహిద్దీన్ HM313 అనే పేరుతో ఓ స్థావరం నిర్మిస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాద సంస్థలు జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ స్థావరాలను మార్చుకున్నాయని నిఘా వర్గాలు గుర్తించాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాద సంస్థలు వాళ్ళ స్థావరాన్ని మార్చుకున్నట్టుగా అయితే మనకి సమాచారం, నిఘా వర్గాల నుంచి సమాచారం అందుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, అసలు ఏం జరుగుతోంది అక్కడ? ప్రతిభ, దాదాపు మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఏదైతే స్థావరాలను పోగొట్టుకున్నది ఒకవైపు, తర్వాత దాని నిర్మాణం కొరకు కూడా ఇతర దేశాల నుంచి కూడా అప్పులు తీసుకుంటున్నటువంటి వైనం. అయితే ఇక్కడ పాకిస్తాన్ ఏదైతే స్థలంలో అంటే తన స్థావరాలను పోగొట్టుకున్నదో అక్కడి నుంచి వేరే ప్రాంతాల్లో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్ కి సంబంధించినటువంటి ప్రాంతంలో ఇక్కడ స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నట్లు కూడా అధికారికంగా నిఘా వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. దాదాపు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కు సంబంధించినటువంటి 2000 పైగా నియంత్రణ రేఖ ఉన్నటువంటి సరిహద్దు భాగంలో దాదాపు పాకిస్తాన్ నుంచి తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కి దాదాపు 220 కిలోమీటర్ల చాలా దగ్గరగా ఉండేటటువంటి ఒక స్థావరాన్ని ఎంచుకున్నారు. అందులో KPK అంటే ఇది ఖైబర్ పఖ్తూన్వా ప్రావిన్స్ అన్నటువంటి ఏరియా, ఇక్కడ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. దీని నిర్మాణం కూడా పూర్తి కావచ్చింది. అయితే చాలా ఊహాత్మకంగా 2024 సంవత్సరంలోనే ఈ ప్రాంతాలను అంటే అక్కడ ఆ ప్రాంతాలను అంతటినీ కూడా ఒక ముందస్తుగానే ఆ ప్రాంతాన్ని అంతటినీ కూడా ఒక పాక్ మాజీ ఆర్మీ అధికారి ఆ ప్రాంతాలను కొనడము, అప్పటి నుంచి కూడా దానిని ఏదైతే స్థావరాలుగా ఏర్పాటు చేయాలన్నటువంటి ఒక ఆలోచన మాత్రమే ఉన్నది. కానీ ఏదైతే ఆపరేషన్ సింధూర్ లో పోగొట్టుకున్న తర్వాత స్థావరాలను అక్కడి నుంచి కూడా జైషే మహమ్మద్ కి సంబంధించినటువంటి ఏదైతే హిజ్బుల్లా ముజాహిద్దీన్ ఈ 2 స్థావరాలు కూడా అక్కడికి మారినట్లు కూడా చాలా కీలకమైనటువంటి సమాచారం. దీనికి సంబంధించినటువంటి విజువలేషన్స్ కానీ ఒక వీడియో ఆడియో కూడా మన భారత సైన్యానికి చేతికి కూడా చిక్కింది. దాంట్లో వారు మాట్లాడుకున్నటువంటి సంభాషణ అనుకోవచ్చు. కానీ ఏదైతే ప్రావిన్స్ లో అంటే KPK దాంట్లో ఏదైతే వీళ్ళు స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నారో దానికి సంబంధించినటువంటిది దగ్గరుండి కూడా అక్కడ ఒక అసెంబ్లీని ఏర్పాటు చేసుకున్నారు. ఏదైతే ఆర్మీ అంటే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి తీవ్రవాదుల ఆయుధాలను దాచిపెట్టే విధంగా కూడా కొన్ని గోడౌన్లలో కూడా ఏర్పాటు చేసినట్లు కూడా అందుతున్నటువంటి కీలకమైనటువంటి సమాచారం. పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఆడియో కూడా భారత సైన్యానికి ఒక సీనియర్ అధికారి వెల్లడించడంతో ఈ విషయం అంతా కూడా ఒక బ్రేకింగ్ అని చెప్పవచ్చు. అయితే మనకు ముఖ్యమైనటువంటి అంశము ఏదైతే మొన్న గత వారం జరిగినటువంటి ఇండియా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఆ క్రికెట్ మ్యాచ్ కు 7 గంటల ముందుగా ఈ KPK బార్డర్ ఏదైతే స్థావరం ఉందో ఆ స్థావరములో ముఖ్యమైనటువంటిది మనకు ఇక్కడ అంటే 313 అన్నటువంటిది ఏదైతే ఉందో ఏరియా బిల్డింగ్ నంబరు, ఇందులో చాలా కీలకమైనటువంటి సమావేశాన్ని కూడా నిర్వహించారు. దాదాపు 7 గంటల ముందర క్రికెట్ జరిగేటటువంటి ముందుగా కూడా దీనికి సంబంధించింది అనుకోవచ్చు. ఇతర అంటే జైషే మహమ్మద్ కి సంబంధించింది, తర్వాత హిజ్బుల్లా ముజాహిద్దీన్ కి సంబంధించినటువంటిది కూడా దీనికి సంబంధించినటువంటి 313 HM313 అన్నటువంటి ఒక స్థావరము మనము విజువల్ లో కూడా చూస్తున్నాము. చాలా మన ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలకు అందినటువంటి ఫోటో విజువలేషన్ అది. దీంట్లో చాలా కీలకమైనటువంటి సమావేశం కూడా జరిగింది. అయితే ఈ సమావేశంలో ఇటు 2 అంటే జైషే మహమ్మద్ కి సంబంధించినటువంటి నాయకులు, తర్వాత పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
క్రికెట్ జరిగే కన్నా 7 గంటల ముందుగా మరొకటి మనం ఒక బ్రేకింగ్ అని చెప్పవచ్చు. ఏదైతే పాకిస్తాన్ చేతుల్లో అంటే తీవ్రంగా నష్టపోయినటువంటి జైషే మహమ్మద్ కుటుంబ సభ్యులు చాలా మంది మరణించారు. వారి సంతాప దినంగా సెప్టెంబర్ 25వ తేదీన ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలి అన్నటువంటిది కూడా ఈ సమావేశంలో కూడా చర్చించినట్లు కూడా కీలకమైనటువంటి సమాచారం కూడా భారత నిఘా వర్గాలకు కూడా అందింది. అయితే ఇక్కడ ఏదైతే పిఓకే బార్డర్ లో స్థావరాలను పోగొట్టుకున్నటువంటి జైషే మహమ్మద్ కానీ తర్వాత ఇతర సంస్థలు తర్వాత మదర్సాలు కూడా చాలా మటుకు అక్కడి నుంచి ఖాళీ చేసి ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కి బార్డర్ లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో అక్కడ స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. మొత్తం మీద మాత్రము చాలా పగడ్బందీగా అక్కడ ఆయుధాలను ఏర్పాటు అనుకోవచ్చు, తర్వాత స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం అనుకోవచ్చు. చాలా కీలకమైనటువంటి సమావేశాలు మాత్రం జరుగుతున్నట్లు కూడా భారత నిఘా వర్గాలకు అందినటువంటి సమాచారం. కానీ ఇక్కడ ఏదైతే సెప్టెంబర్ 25వ తేదీన కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి, తన సోదరుడు మరణించాడు ఆపరేషన్ సింధూర్ లో, కుటుంబంలో సభ్యులను చాలా మందిని పోగొట్టుకున్నాను, దీనికి సంతాప దినంగా కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలి అన్నది ఇక్కడ ఏదైతే మనకు ఇక్కడ అంటే కేపీకేలో ఏదైతే కొత్తగా ఏర్పాటు చేసినటువంటి బిల్డింగ్ లో జరిగినటువంటి సమావేశ వివరాలు. ప్రతిభ కళ ఇప్పటి వరకు అయితే భారత్ ప్రత్యక్షంగా అయితే దాడి ఎప్పుడూ చేయలేదు, ముందుగా అయితే భారత్ ఎప్పుడూ దాడి చేయలేదు. సో ఎప్పుడైతే పాకిస్తాన్ చేస్తుందో దానికి ప్రతి దాడి మాత్రమే ఇప్పటి వరకు చేశాము. కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు మనం ముందుగానే భారత్ తరపు నుంచి దాడి ఏదైనా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉందా? ఎప్పుడు కూడా పాకిస్తాన్ మీద అంటే నువ్వు అన్నట్లుగా ఎప్పుడు కూడా భారత్ దాడి చేయలేదు. అది ఎప్పుడైనా పాకిస్తాన్ స్థావర మన నియంత్రణ రేఖను దాడులు చేసిన సందర్భంలోనే భారత్ వారిపై దాడి చేయడం జరిగింది. ఇది ప్రతిచర్యగా మనం స్పందించాము. కానీ ఎప్పుడు కూడా ముందస్తుగా మనము ఎందుకంటే పాకిస్తాన్ స్థావరాలను కొల్లగొట్టిన తర్వాత అక్కడ ప్రజల సురక్షితం కూడా ఎప్పుడు కూడా భారత్ ఆలోచించింది. కానీ ఎప్పుడు కూడా భారత్ ముందస్తుగా కాల్పులు చేయడానికి ఎప్పుడు సిద్ధంగా కూడా ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు శాంతియుతంగా ఈ రెండు దేశాల మధ్య ఉండాలని ఆలోచించేటటువంటి భారత్ ఇప్పుడు కూడా అక్కడ స్థావరాలను ఏర్పాటు చేస్తున్నంత మాత్రాన ఇక్కడ కాల్పులకు జరుగుతుంది అన్నది మాత్రము వాస్తవం కాదు. అసలు ఇది ఎప్పుడు కూడా అంటే దాడి చేయడానికి ఎప్పుడు భారత్ ముందుకు రాదు. కానీ ఎప్పుడైనా కానీ దాడికి పాకిస్తాన్ దాడి చేసే ప్రయత్నాలు చేసింది అంటే మాత్రం ఖచ్చితంగా ఒక పిఓకే బార్డర్ ఒక ఉదాహరణ చెప్పవచ్చు, స్థావరాలను కొల్లగొట్టినది ఒక ఉదాహరణ చెప్పవచ్చు, ఆపరేషన్ సింధూర్ ఒక ఉదాహరణ చెప్పవచ్చు, జైషే మహమ్మద్ కుటుంబంలో ఏదైతే కుటుంబ సభ్యులను పోగొట్టుకొని ఇప్పుడు విచారణ వెళ్ళబుస్తూ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నది. అది వాళ్ళ స్వయం కృపరాధనే. వాళ్ళు స్వయంగా దాడి చేయడంతో పాకిస్తాన్ పై భారత్ దాడి చేసిందే కానీ ఎప్పుడూ కూడా పాకిస్తాన్ మీద భారత్ దాడి చేయడానికి ఎప్పుడు కూడా ఆలోచించదు. కానీ పాకిస్తాన్ దాడి చేసిందంటే మాత్రం ఈసారి ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ కన్నా కూడా మరి ఎక్కువ మొత్తంలో కూడా నష్టపోయే విధంగా భారత స్పందన ఎప్పుడు కూడా ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్లుగానే ఆపరేషన్ సింధూర్ ఆగలేదు అన్నటువంటి ఏదైతే పదం ఉందో అది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఖచ్చితంగా ఒక నియంత్రణ రేఖ వైపు ఏదైనా దాడి చేసిన పక్షంలో మాత్రం వదిలే ప్రసక్తి లేదంటూ కూడా భారత సైన్యం ఎప్పుడూ కూడా దీనికి సర్వసిద్ధంగానే ఉంటుంది. ప్రతిభ. ఎస్ రైట్ కళ, థ్యాంక్ యూ.